తల్లిదండ్రుల వల్ల కొడుకులు కూతుర్లు ఎట్లా తయారంటే సకాల వాళ్ళ నాయననే కొట్టనీకి పోతున్నారు, వాళ్ళ అమ్మనే కొట్టనీకి పోతున్నారు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఈ పిల్లలు పెద్దవాళ్ళే, వాళ్ళని కూడా పిల్లలే అనొచ్చు, నో ప్రాబ్లం, దేవుని పిల్లలమే కాబట్టి. అమ్మ మీదకే పోతున్నారు, నాయన మీదకే పోతున్నారు, కొట్టడానికి తిట్టడానికి. అంతెందుకంటే డైరెక్ట్ గల్లాలే పట్టుకుంటున్నారు. తండ్రివి డైరెక్ట్ గల్లలు పట్టుకుంటారు. అరే నాయన, ఆ తల్లి తండ్రి లేకపోతే ఏడికెళ్ళి వచ్చినావు నువ్వు? ఓ కూతురా, మీ అమ్మ మీదకి అంత ఎగిరెగిరి పోతున్నావు. మీ అమ్మ మీ నాయన లేకపోతే ఎక్కడి నుంచి పుట్టినావు? గౌరవం ఇవ్వాలన్న జ్ఞానం లేదా? అమ్మ మీదకి పోతావా, నాయన మీదకి పోతావా? బుడ్డిగా అడిగిన కాడ నుంచి పెద్దగా దాకా సాగుతా ఉన్నారు. అయ్య మీదకి పోతారు, అమ్మ మీదకి పోతారు. ఎటు పోతుంది సమాజం? ఏమైతుంది? ఏ లోకంలో ఉన్నాం? ఎలా జీవిస్తున్నాం? ఈ ఆరిపోయే జీవితానికి ఎందుకు ఇదంతా? నైట్ పడుకుంటే పొద్దున లేవము, గ్యారెంటీ లేదే. ఎందుకు ఇదంతా? మామ మీదకి పోతాం, అత్త మీదకి పోతాం, అందరి మీదకి పోతాం. నేనేదో సాధిస్తా అన్నట్టు. ఏం సాధిస్తావు? ఎక్కడికి వెళ్తావు? ఏమేస్తావు? పరిగెత్తి 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 ఏం చేస్తావు? అలసిపోయి సమాధిలో పడిపోతావు. అలసిపోయి సమాధిలో పడిపోతావు. ఏమీ తీసుకురాలే, ఏమీ తీసుకొని పోవు. ఎందుకు ఇదంతా? అందరితో ప్రేమ కలిగి ఉండు. ప్రేమించమన్నాడు దేవుడు, ప్రేమించమన్నాడు, క్షమించమన్నాడు. అమ్మ మీదకి నాయనమోని కొట్టడానికి బొమ్మలే. అమ్మా, ఇక్కడ కూతుర్లు ఎవరైనా ఉంటే తల్లిదండ్రుల మీద ఇంకోసారి మాట కూడా మాట్లాడొద్దు. వాళ్ళు లేకపోతే మన గతి సున్నా. వాళ్ళు ఇంత పెద్ద చేస్తున్నారు, వాళ్ళు గొప్పవాళ్ళు. బయట కష్టపడుకుంటా ఇంతవరకు మిమ్మల్ని సాధుతున్నారు. తల్లిదండ్రులు గొప్పవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది పెద్దగా అయిన తర్వాత కూడా కొడుకులు కష్టపడుతూనే లేరు, కానీ తల్లి మాత్రం అండి, తల్లికి జోహార్ చెప్పాలి. పోతా ఉంది, కష్టపడతా ఉంది, ఇంటికి వస్తా ఉంది, సాగుతా ఉంది. కానీ వీళ్ళు మాత్రము కష్టపడడానికి ఇష్టపడతలేరు. హల్లెలూయా, హల్లెలూయా.